హాయ్ అండి, నేను మీ లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మటన్ మామిడికాయ కర్రీ చేసుకుంటున్నాను. ఎలా వచ్చిందో నేను మీకు చూపించేస్తాను. నేను ఎలా చేసుకున్నాను బాగా వండుకున్నారండి. ఇది మూడోసారండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం నేనైతే తినాలనిపిస్తుంది. ఇష్టపడేలా ఉంటుంది. ఎలా చేసుకున్నాను నేను మీకు చూపించేస్తాను. నా పద్ధతిలో మీకు చూపిస్తాను. కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. రెండు కరివేపాకు రెమ్మలు, అలాగే 3-4 పచ్చిమిర్చి సిరుకులు కోసుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు మట్టికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇది కూడా 1 స్పూన్ ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే పసుపు కొద్దిగా, అలాగే సాల్ట్ కూడా కొద్దిగా. ముక్కలకి వేసుకున్నాం కదా, చూసుకుని సాలపత తర్వాత వేసుకోవచ్చు. అలాగే మామిడికాయలో 1 చెక్క అనమాట చూసుకుని వేసుకోవాలి. పులుపు ఉంటుంది కదా, ఒకటి పులుపు ఉంటుంది, ఒకటి పులుపు ఉండదు. దాన్ని బట్టి చూసుకుని మీరు వేసుకోవాలన్నమాట. మరి పులుపు అయినా మన మటన్లోని బాగోదన్నమాట. మామిడికాయ ముక్క కూడా మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. దాంట్లో 1 చెంచా వేసాం కదా, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఒకటి సరిపోతుంది. మరి ఘాటైనా తీయలేము. అలాగే దీంట్లో కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి కొట్టుకొని ఉంచుకున్నాము. ఎప్పటికప్పుడు ఏపి పొడిని చేసుకొని ఉంచుకుంటాను నేను. 1 చెంచా అయితే సరిపోతుంది.
అంతే అండి, ఇవన్నీ కూడా మగ్గిపోయాయి కదా. దీంట్లో ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మటన్, ఇది వేసేసుకుందాం. అంతే అండి, నీళ్ళు సరిపోతాయి. ఇంకా ఉడికించుకుందాం కొంచెంసేపు. చూద్దాం కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో. అయిపోయిందండి, దింపేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది మనకి. నచ్చిందా? నేను చేసి చూపించాను కదా మీకు, ప్రతిదీ కూడా ఎలా చేసుకోవాలా అనేది నేను చేసుకునే పద్ధతిలో నేను మీకు చూపించాను. మీరు ఎలా చేసుకుంటారా అనేది మీకే తెలుస్తుంది కదా. మనిషికి ఒకలా చేస్తాం, అందరూ ఒకేలా చేసుకోం కదా. ఈ మటన్ మామిడికాయ కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. పూరి, పుల్కా, చపాతీ, రోటీ, రైస్లో కన్నాట్లోకి బాగుంటుందండి. అంత బాగుంటుంది అన్నమాట ఈ మటన్ కర్రీ మామిడికాయ వేసుకుని. అన్నీ కూడా సరిగ్గా సరిపోయాయి నాకు. సరే, మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఈ వీడియో మీకు నచ్చితే ఈ మటన్ మామిడికాయ కర్రీ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.